హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో పిల్లలకు పాలకూరతో అన్నం ఎలా వండి పెట్టాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక 4-5 పాలకూర ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం కరివేపాకు 2 రెమ్మలను తీసుకొని వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వాటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 చిన్న వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని వాటి పొట్టు తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి, నెయ్యిని. తర్వాత ఆ నెయ్యి మొత్తం కరిగాక దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని అది వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలను కూడా దీంట్లో వేసి వేగించుకోవాలి. అది వేగిపోయాక 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి, పచ్చివాసన. ఇది మనం పిల్లలకు వండుతున్నాం కాబట్టి మనం కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి అది త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనము వాటిని కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం పాలకూర కూడా పచ్చివాసన అయ్యేంత వరకు వేగాక దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం చిటికెడంత పసుపు యాడ్ చేసుకోవాలి. పాలకూర వేగాక దాంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి, లేదంటే పెసరపప్పు త్వరగా మాడిపోతుంది. సో వేసుతోనే మనము కలుపుకోవాలి. ఒక 2-3 సెకండ్స్ అట్లా కొంచెం లైట్గా వేగించుకోవాలి. తర్వాత అది వేగాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. రైస్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత మనము దాంట్లో 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్తో పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మీకు మరీ మెత్తగా కావాలనుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ పోసుకొని మనము మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా అయితే మెత్తగా పిల్లలకు కావాల్సినట్టుగా ఉడికిపోతుంది. అండ్ ఈ పాలకూరను పిల్లల డైట్లో చేర్చడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పాలకూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి పిల్లల బోన్ డెవలప్మెంట్కి, గ్రోత్కి ఎక్కువ ఉపయోగపడతాయి. ఇలా 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని దాంట్లో ఆవిరంతా పోయే వరకు మనము పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆవిరిపోయాక చూస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికిన అన్నాన్ని మనము మెత్తగా చేసుకోవాలి. స్మాషర్తో కానీ లేదా పప్పు దువ్వతో కానీ మనం ఇట్లా మెత్తగా చేసుకొని పిల్లలకి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అట్లా యాడ్ చేసుకొని పిల్లలకి ఫీడ్ చేసుకోవాలి. అండ్ నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చక్కగా ఉడికిపోయే పాలకూర పప్పు రెడీ. ఇలా చేసి మీరు కూడా మీ పిల్లలకు పెట్టండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.